హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీకెండ్ అయితే మేము అక్షరాధారం టెంపుల్ విజిట్ చేశాము. సో ఆ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. మేమైతే ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. పార్కింగ్ కోసం చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. ఏదో మన ఇండియాలో టెంపుల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది మాకు. మన వాళ్ళే కాదు, అమెరికన్స్ ఇంకా చైనీస్ చాలామంది విజిట్ చేస్తున్నారు. ఒక స్మాల్ పిల్గ్రమ్ ట్రిప్ లాగా అనమాట. మేమున్న ఏరియాకి వచ్చేసి ఈ టెంపుల్ మ్యాక్సిమం 1.5 hours పైనే పడుతుంది. లొకేషన్ వచ్చేసి న్యూజెర్సీలోని రోబిన్స్విల్లేలో రీసెంట్గా అక్షరాధారం టెంపుల్ బిల్డ్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు, ఓల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అనమాట. యుఎస్ఏలో ఇదే మన హిందూస్లో ఫస్ట్ లార్జెస్ట్ టెంపుల్. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు వింటర్ అయ్యేసరికి మేము విజిట్ చేయలేకపోయాము. ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, సో సమ్మర్ స్టార్టింగ్ అయ్యేసరికి విజిట్ చేద్దామనేసి టెంపుల్కి వచ్చున్నాము. మేమైతే కార్ పార్క్ చేసేసి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ మొత్తం 185 acresలో బిల్డ్ చేశారు. సో పార్కింగ్కి ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఎంత రష్ ఉన్నా పార్కింగ్ స్పేస్ చాలా ఉంది ఇక్కడ. మెయిన్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే మన హిందూ రిలేటెడ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్, స్పిరిచువాలిటీ, ఏన్షియంట్ రిలీజియన్స్ గురించి ఉంటుంది. ఇంకా స్వామినారాయణ అంటే సహజానంద స్వామికి గుర్తుగా బిల్డ్ చేశారు. ఈయనని చాలామంది దేవుడికి ప్రతిరూపంగా పూజిస్తుంటారు కదా. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము, బట్ వచ్చేసరికి 3 అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారో ఎక్కడెక్కడి నుండో. మన తెలుగు వాళ్ళే కాదు, నార్త్ ఇండియన్స్, గుజరాత్ వాళ్ళు, ఇంకా చైనీస్, అమెరికన్స్, స్కల్ప్చర్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చినట్లున్నారు ఇక్కడ. టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే మాకు ఒక ఫ్రాగ్రెన్స్ స్మెల్ వచ్చింది. చాలా బాగుంది. ఆ స్మెల్కి ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఒక డివైన్ ప్లేస్ లాగా అనిపించింది. మాకైతే ఒక పాజిటివ్ ఇండియన్ వైబ్ అయితే వచ్చింది. అక్కడ అగరత్తులు వెలిగిస్తున్నారు. సో ఆ స్మెల్ బాగా స్ప్రెడ్ అయింది టెంపుల్ స్టార్టింగ్లో. కనిపిస్తున్న స్టాచ్యూలో ఉన్నదే స్వామినారాయణ స్వామి అన్నమాట. చూసారా, అక్కడ అందరూ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. స్వామినారాయణ్ని నీలకాంత్ వర్ణి అని కూడా పిలుస్తారంట. ఇక్కడ ఏంటంటే ఆయన 11 years ఏజ్లో అప్పుడే ఇంట్లో నుండి వచ్చేసి 7 years ఇండియా మొత్తం దేశ పర్యటన చేశారంట. సో ఆ స్వామి ట్రావెల్ చేసిన ఎవ్రీ ప్లేస్ మ్యాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అబ్జర్వ్ చేస్తే అక్కడ మన ఇండియా మ్యాప్ ఉంది చూడండి. ఆయన పర్యటన ఎక్కడెక్కడ చేశాడో అవి మొత్తం ఒక మ్యాప్గా తయారు చేశారు ఇక్కడ. ఇక్కడంతా మొత్తం ఎలా ట్రావెల్ చేశారు ఏంటి అని మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చున్నారు. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, దానికి రిలేటెడ్ అండ్ ఎందుకు ఆయన దేశ పర్యటన స్టార్ట్ చేశారు, వాటి గురించి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసున్నారు. మీరు చూసినట్లయితే ఆయన చిన్నతనంలోనే ఇంటి నుండి వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ అయోధ్య నుంచి స్టార్ట్ చేశారంట. తర్వాత హిమాలయాస్, తర్వాత మానస సరోవర్, అలా చాలా ప్లేసెస్కి వెళ్ళారంట. సో ఆయన ఎక్కడికెక్కడ ట్రావెల్ చేశారో అవి మొత్తం ఉంది. దాదాపు 2000 kilometers, ఆల్మోస్ట్ 7 years ట్రావెల్ చేశారంట ఆయన. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాసున్నారు. ఇక్కడ చూసారు కదా తులిప్స్ ఉన్నాయి, ప్లాంట్స్ అన్నీ. ఈ సీజన్లో తులిప్స్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 2017లో స్టార్ట్ చేశారంట. 2023 వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 7 years కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్. నాకైతే వెళ్తుంటే ఎక్కడో ఒక డివైన్ ప్లేస్, పీస్ఫుల్గా
ఉన్నట్లుంది. పక్కన చూస్తే అక్కడ అందరూ అగరత్తులు వెలిగిస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో ఎంటర్ అయిన వెంటనే ఒక ఫ్రాగ్రెన్స్ వచ్చిందని. ఆ అగరత్తు వల్లనే ఫ్రాగ్రెన్స్ అనేది బాగా స్ప్రెడ్ అయింది టెంపుల్ మొత్తం. సో ఆ లొకేషన్ వ్యూకి, ఆ ఫ్రాగ్రెన్స్‌కి ఎవరైనా కన్ఫామ్‌గా విజిట్ చేయాలి అనిపించింది న్యూ జెర్సీకి వచ్చిన వాళ్ళందరూ. ఇంకా స్మాల్ ఫౌంటైన్స్ చాలా ఉన్నాయి. మాకు టైం లేదు అక్కడికి వెళ్ళి చూసేకి. ఎందుకంటే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం అనేసి, తర్వాత రిటర్న్‌లో చూద్దాం ఫౌంటైన్ అనేసి అనుకున్నాము. ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేకి, మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ 12,500 వాలంటీర్స్ వచ్చారంట. చూసారా ఎంత బాగా మన ఇండియాలో లాగానే అన్నీ మొత్తం స్కల్ప్చర్స్ అన్నీ ఎంత బాగా డిజైన్ చేశారో. లోపల ఎంట్రన్స్ నుంచి వెళ్ళేకి మొబైల్ అయితే అలో ఉంది, కానీ డ్రోన్స్ ఇలాంటివేమీ అవుట్ సైడ్ ఫుడ్స్ ఏమీ అలో చేయట్లేదు. ముందుగానే అక్కడ బోర్డు పెట్టున్నారు అలో లేదనేసి. టెంపుల్కి ఎంటర్ అవుతుంటే ఇవి శిల్పాలన్నీ చూసి ఒక వామ్ వెల్కమ్గా అనిపించింది మాకైతే. స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే అక్కడ సెక్యూరిటీ చెక్ అయితే చేశారు అందరినీ. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలో అని చెప్పేశారు. ఎందుకంటే లోపలే క్యాంటీన్ ఉంటుంది, కేఫ్, ఇంకా స్నాక్స్ షాప్ అన్నీ ఉన్నాయనేసి. మేమైతే ఇప్పుడే సెక్యూరిటీ చెక్ చేయించుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవుతూనే నాకు ఒక వైబ్రేషన్ అయితే, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ఆ లైటింగ్స్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందనేసి. ఆ దీపాలు కానీ, ఫస్ట్ అయితే నేను ఆ దీపాలను చూసి ఒరిజినల్ అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే బ్యాటరీ రిలేటెడ్ ఉన్నాయి. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలీదు అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉంది స్టార్టింగ్‌లో. ఇంకా ఓరియంటేషన్ హాల్ చాలా ఉన్నాయి. మేము వచ్చేసరికి 3 అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి తర్వాత నిదానంగా వెళ్ళి టెంపుల్ అంతా చూద్దాం అనుకున్నాము. క్యాంటీన్‌కి ఎటు వెళ్ళాలా అని రిసెప్షన్‌లో కనుక్కొని మేము ఫస్ట్ కేఫ్‌కి వెళ్తున్నాము. కేఫ్ కోసం వెళ్తుంటే అక్కడ ఒక స్టోర్ కనిపించింది లోపలే. ఏమున్నాయని జస్ట్ ఊరికే చూద్దాం అనేసి వెళ్ళాము. ఆ స్టోర్లో ఇండియన్ రిలేటెడ్ దేవుళ్ళు కానీ చాలా ఉన్నాయి. ఒకటని చెప్పలేము. మనం ఇండియాలో టెంపుల్స్కి వెళ్తే విజిట్ చేసినప్పుడు ఏమేమి ఉంటాయి షాప్స్లో దేవుడికి రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. రాధాకృష్ణుడు, స్వామీజీలు, ఇంకా మన దేవుడి రూమ్ ఉంటాయి కదా, దేవుడి రూమ్ లాగా పెట్టుకుంటాం వుడెన్వి, అవి ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే కేఫ్కి వచ్చేసాము. ఇటు సైడ్ చూస్తే స్నాక్స్ షాప్ ఉంది. ఆ స్నాక్స్ షాప్లో మొత్తం మన ఇండియా రిలేటెడ్ మిక్చర్, స్వీట్స్, ఎవ్రీథింగ్. మోస్ట్లీ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కువ ఉంది. చూస్తున్నారా అందరూ ఎలా వెళ్ళి తీసుకుంటున్నారు. మేమైతే కేఫ్కి వచ్చేసాము. ఇక్కడ చూసి ఇంతమంది ఉన్నారే, ఎప్పుడు వస్తుందో ఆర్డర్ అనుకున్నాము. ఫస్ట్ అయితే మనం ఆర్డర్ తీసుకొని మనమే సెల్ఫ్గా వెళ్ళి సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము చాలాసేపు వెయిట్ చేసాము. ఫైనల్గా ఒక చోట అయితే ఖాళీ అయిపోయింది. చూస్తున్నారా అక్కడ వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. మేమైతే ఫుడ్ ఏం తీసుకోవాలో మోస్ట్లీ నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంది. సో ట్రై చేద్దామనేసి థాలీ, ఇంకా సమోసా, చాట్, పావ్ బాజీ తీసుకున్నాము. ఫుడ్ అయితే చీప్ అండ్ బెస్ట్, టేస్ట్ కూడా చాలా బాగుంది. తినేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని రిటర్న్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు ఏప్రిల్లో, మే నుంచి విజిటర్స్ ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట ఎంటర్ అయ్యే ముందు. సో మే 4th తర్వాత ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్ అంట. చూస్తున్నారు కదా టెంపుల్ మొత్తం మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ శిల్పాలు కానీ అవి ఎంటర్ అవుతూనే ఒక పాజిటివ్ వైబ్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే మన ఇండియాలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట.
ఆ లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత మన హో ఇండియన్ టెంపుల్కి వెళ్ళామన్న ఫీల్ వచ్చింది. వీడియోలో కనిపిస్తుంది కదా శాంపుల్ మార్బుల్, అవే టచ్ చేయనిచ్చారు. లోపలికి మాకు అలో చేయలేదు మొబైల్ని, సో అవి తీయలేకపోయాను నేను. అలో చేసుంటే బాగుండనిపించింది, ఎందుకంటే చాలా బాగుంది లోపల. ఎవరైనా న్యూ జెర్సీకి విజిట్ చేస్తే మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడికి రావాలనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత బాగుంది టెంపుల్. ఇక్కడైతే వీడియోలో కనిపిస్తుంది కదా స్వామినారాయణ యొక్క పాదాలన్నమాట. అక్కడంతా కాయిన్స్ వేసి మొక్కుకుంటున్నారు. ఇక్కడ బిల్డ్ చేసిన ఎవ్రీథింగ్, స్టోన్స్ కానీ అన్ని శిల్పాలు కానీ అన్నీ మన ఏన్షియంట్ హిందూ స్క్రిప్చర్స్కి రిలేటెడ్గానే చేశారు. మెయిన్ ఇక్కడ విజిటింగ్ అవర్స్ ఏంటంటే ట్యూస్డేస్ క్లోజ్ ఉంటాయంట. ఎవ్రీథింగ్ క్యాంపస్ కానీ మహామందిర్ కానీ అన్నీ క్లోజ్లోనే ఉంటాయంట ట్యూస్డేస్ మాత్రమే. ఇక్కడ అక్షర మందిరం చూడొచ్చు, ఇంకా ఎగ్జిబిషన్ హాల్స్, స్వామినారాయణ ఆయన యొక్క లైఫ్, ఆయన ఏమేమి టీచింగ్, ఆయన ఏమేమి బోధించారు, ఎన్ని మంచి పనులు చేశారు, అవి ఎవ్రీథింగ్స్ ఒక స్టోరీగా రాసున్నారు. ఇక్కడ ఇంకా చాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చెప్పాను కదా 185 ఎకర్స్ ఉందనేసి. సో చాలా కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు, ఇంకా బాగా ఫేమస్ అవుతుంది అనుకుంటాను. మేమైతే లోపలికి మొబైల్ అలో లేదు, లోపల దర్శనం చేసుకొని బయటకి ఇప్పుడే వచ్చామన్నమాట. అభిషేకం మండపం కానీ, ఇంకా వాటర్ షోస్ కానీ, ఎగ్జిబిషన్ హాల్స్ కానీ, ఆయన యొక్క దర్శనం కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా నడవలేని వాళ్ళకి వీల్ చైర్ యాక్సెసిబిలిటీ, ఫీడింగ్ మామ్స్కి సపరేట్ నర్సింగ్ పాడ్స్, ఇలా చాలా అవైలబిలిటీస్ ఉన్నాయి. ఫైనల్గా మేము టెంపుల్ అంతా దర్శనం చేసుకొని, అంతా అని చెప్పలేము ఎందుకంటే మేము వెళ్ళేసరికి 3 అయింది కదా, సో అన్నీ చూడలేకపోయాము. నెక్స్ట్ టైం అయితే ఎర్లీగా వచ్చి చూద్దాం అనుకున్నాము. బట్ చూసినంత వరకు అయితే మాకు వీకెండ్ మంచి ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట. అలా మేము టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.